అవ్వ రాత్రి కందిపప్పు వండింది. పొట్టకున్నా కూడా పొట్టంగలుగా తిన్నా. కొద్దిగా లేట్ అయితే షెడ్లో పట్టేట్టున్నది. అరే నేను వచ్చి 2 గంటలు అవుతుందిరా. మా తాతని కలిసిన నేను ఇట్లా కలుద్దామని వచ్చిన బయటికి. కలవక్క బాగా అవుతుందిరా. కూకొని మాట్లాడదా అర్జెంట్ అంటే అటెట్ అనుకున్నా. దొడ్డిగారా చల్ కూర్చుని. అరే రాజుగా, చిన్నప్పుడు నువ్వు రమ్మంటే నాకు రాకపోయినా కూడా నీతో వచ్చి కూకొని ముచ్చలు పెట్టలేదారా? అరే చిన్నప్పుడు అంటే మాటలు వచ్చినారా, ఇప్పుడు మాటలు రావు. అంత ఆశ వస్తుంది. ఏం పెడుతున్నారా? హెచ్పి గ్యాస్, ఇండియన్ గ్యాస్, గోబర్ గ్యాస్ అంతా కలిపి పెడుతున్నావు కదా. గొప్పనే నాడు కూర్చుని నాడు. అరే రాజుగా, ఎటు పోయే గాలి అటు పోతే పానం అల్గా అనిపిస్తుంది రా. అయ్యో నీకు అల్గానే అవుతుందిరా. నాకు ముక్కులు ఊపిరితిత్తులు బరువు ఎక్కుతున్నాయి రా. నడరా పోయి దొడ్డు కూర్చుని రా నాడు. కనీసం రాజు శ్రీకాంత్ గాడి డీజిల్ కానీ వేయండి ఇంకా అత్తలేడు. ఎవడు మరి రాజు అంటే రాజు నేను పొద్దున వచ్చిన మా తాతని కలిసి మిమ్మల్ని కలుతామని వస్తాను ఇక్కడికి. మీరు బిజీ అయిపోయారు, నేను బిజీ అయిపోయినా. ఇల్లు బిజీ అయిపోయినవరా. మొన్న ఫోన్ అయితే లిఫ్ట్ లేదు. అరే నేను షూటింగ్ ఉన్నప్పుడు అంతే ఏం ఫోన్ లిఫ్ట్ చేయాలి చెప్పు. నీ గాయం దానికి బిజీ బిజీ అంటే అందరం తెలిసి చిన్నప్పటి నుంచి తిరిగిన వాళ్ళం. దోస్తాన్ని మర్చిపోయినవరా నువ్వు? అరే అట్టెట్లా మర్చిపోతారా? నేను దోస్తాను ఎట్లా మర్చిపోతా చెప్పు. చిన్నప్పుడు ఎన్ని తాను తిన్నావు దొంగతాను అనుకో, అట్లా అంత ఈజీగా మర్చిపోతానా? మరి గుర్తున్నది కాబట్టి గుర్తుంచుకొని ఇక్కడ దాకా వచ్చింది కలుద్దామని. అంత ఈజీగా మర్చిపోతానా? మరి ఇంకేం సంగతి చెప్పాలరా. మంచిగా ట్రాక్టర్ కొన్నావు, హార్వెస్టర్ కొన్నావు, మొత్తం ఫుల్. నువ్వు కూడా ఇంట్లో బిజీ అయిపోయినాగా. ఏం చేయమంటావురా? ఈ లాక్డౌన్ చేయబట్టి జాబ్ ఇచ్చి పెట్టి వచ్చిన. ఏం చేయాలని చెప్పేసి మా అదే ట్రాక్టర్ ఒకటి హార్వెస్టర్ కొనుక్కొని పొలం పనులు చేసుకుంటాను. శివగాడు అటు వేయండు. అది ఇంకో ఆయన పేరు ఏం పేరు? శ్రీకాంత్. శ్రీకాంత్ గారు అది కనబడతలేడు. అరే అని డీజిల్ పంపించి ఆమె పొద్దుగాల పంపించిండ్రా. పార్ట్నర్షిప్ లో వేసుకుంటారు ఇది. పార్ట్నర్షిప్ లో వేసుకున్నాం. అంతేనా? అరే సత్య మామా ఏం చేస్తారా? శ్రీకాంత్ గాంధీ బండి ఖరాబ్ అయిందట. ఇగో డీజిల్ పట్టిని పంపించి నాతోనే. అరే మన ఫోన్ అని నేను తోలు దొరుకుంటే పట్టుకొని వచ్చిన. నేను మీరు ఇక్కడ ఉన్నారా? తీసుకోండి. అరే మీ మామనేనా? మంచిగా ఉన్నట్టుంది. పట్టిని కూడా వెళ్ళి సత్య ఇవి వెల్డింగ్ పట్టింది. ఫోన్ అన్న నేను ఇక అట్లా ఆ రూట్లో వచ్చిన వాడిగా తీసుకొని వచ్చిన. ఫోన్ ఉంటే అయిపోద్దా? దాంట్లో సిగ్నల్ ఉంటుందా? ఛార్జింగ్ ఉంటుందా? ఫోన్ ఉంటే అయిపోద్దా? అంటే ఏం ప్రాబ్లం ఉందా పాపం? అంటే ఈ పట్టిని పిడి చేసుకో, డీజిల్ పోసుకొని తొందర రాని నేను ఆనే ఉంటా. నాకు ఆకలి అయితే అన్నం చేనులో తీసుకుపోయారు. నేను అక్కడే అన్నం తింటా. మీరు తొందరగా వచ్చేయండి, పొలం నీళ్ళు కింద పడిపోతాయి. సరే మంచిది. బండి తీసుకోవద్దా? నేను డీజిల్ కింద అక్కడ మీరు బండి పట్టుకొని వస్తారు అడిగి. బండి కొంచెం అన్నా కొంచెం మంచిది. డాక్టర్ వేసుకుని వస్తా బండి ఎట్లా? సరే థ్యాంక్స్ మామ. మంచిది. తొందర నీళ్ళు పోతున్నాయి. సరే మా రాజు, డీజిల్ పోసుకొని ఆ మామూలు పొలం దున్నత్తా, సాయంత్రం కలుస్తా. సరేరా. నేను అంత దూరం నుంచి నేను కలుద్దామని వస్తే నువ్వు పొలం దున్న పోతావా? సరే నేను వీక్తాను. అవురా, నువ్వు డ్రైవర్ మాట్లాడి పంపిస్తా కానీ ఇంకేం సంగతి? మరి లేకపోతే ఏందిరా? నేను అంత దూరం నుంచి నేను కలుస్తామని వస్తే నువ్వు పొలం దున్న పంపిస్తావట. సరే కానీ మరి శ్రీకాంత్ గారి బండి ఖరాబ్ అయిందటగా, మరి ఆన్ పరిస్థితి ఏంటి? ఆయన గురించి నీకు తెలియదురా. బండి ఖరాబ్ కాలే, ఏం ఖరాబ్ కాలే. అలా పొల్లను కలుద్దామని చెప్పి అట్లా యాక్టింగ్ చేసి పీకిన్నాడు. నిజమా? వాళ్ళు కర్రే ఉంటాడు. పోరు ఎప్పుడు పడగొట్టిండ్రా? అరే నువ్వు కలర్ ఫోటో సినిమా చూసినావా? చూసిన. ఎందుకు చూడలే? సేమ్ అందులో హీరో అంటే అయిపోయి అమ్మతో. అంతేనా? కానీ ఆ హీరో గారికి ఒక్కతే లవరు, దీనికి 100 మంది లవర్లు. అమ్మ జీవితం అంతమందినా? శ్రీకృష్ణుడి కంటే ఎక్కువ ఉన్నాడు గారు. ఓ ఇంకా అంతకన్నా ఎక్కువ రా. మొత్తం మన్మధుడు. అయితే రేపు 31st దావతు. నేను మీ ఊరికి వచ్చిన, మీరు నాకు ఇవ్వాలి, నేను మీకు ఇచ్చిన కాదు. దావత నన్ను అడుగుతానా? ఒక్కరిని అడుగుతున్నా, వాళ్ళు రావద్దా? అరే నువ్వు అన్ని ముద్దర్లు వేసుకున్నావు మంచిగా, అన్ని మూసుకోరా. అయిపోయినాయి కానీ. అరే దావత్ అంటే ఇప్పుడు కాదురా, రేపటి గురించి మాట్లాడుకుంటున్నావు. దావత్ అంటే వాళ్ళు కాల్ చేసుకుని వస్తావు. ఇదేమన్నా వాడారా ఇక్కడ తీసుకొచ్చి పెడతాను. ఇదేమన్నా వాడారా ఇక్కడ తీసుకొచ్చి పెడతాను. ఏంటి దీనికి ఇంకే పని ఉందిరా? తినుడు పోవుడు. అదేనా కడప బాబులు కడప బాబులే. అరే ఇక ఇప్పుడు ఎప్పుడురా నువ్వు దావత్ గురించి మాట్లాడుతురు? దావతేరా, కానీ ఇవాళ కాదు, రేపు 31st కదా.
మళ్ళీ రాజుగాడు వచ్చిండు. ఈసారి దావత్ ఫుల్ దుమ్దాం ఉండాలి. రాజుగా దావత్ చేసుకుందామంటావారా? చేసుకుందాం కానీ దావత్ నేను ఇమ్మంటారా మీరు ఇస్తారా? అరే నువ్వేంద్ర ఇచ్చేది? మేమే ఇస్తాం పోనీ. మరి సపోర్ట్ ఎత్తలేడు కదా. సత్తిగాడు చెప్తా నేను చెప్పినట్టు కాదా రా? అంతేనా? అరే ఆ శ్రీకాంత్ గారిని కూడా అడగాలి. ఆగో మాటలనే రావట్టే శ్రీకాంత్ గడి అంటే గమ్మత్ మాట్లాడు సత్తి నువ్వైతే. అగో రాజుగా నువ్వు ఎప్పుడు వచ్చినావురా? నేను వచ్చి 5-6 గంటలు అవుతుంది కానీ ఏం సంగతి బండి మంచిగా అయిందా? బండి మంచిగానే ఉందిరా. పోరిలా మంచిగా పటాయిస్తున్నమాట. నాకేదిరా పోరిల్లే పటాయి. అవరా సత్తి శివ రాక వచ్చినాడు దావత్ ఇద్దాం మనం. దాని గురించే మాట్లాడుతున్నాం. రేపు ఎట్లా 31st కదా, ఇంకేం 2 కలిపి వేసుకుందాం. ఏమంటారు శివ? రాజు అది సత్తి రేపు 31st బీర్లు దొరికాయి. ఇయ్యాల నైట్ చేసుకొని పెట్టుకుందాం ఫ్రిడ్జ్ లో. బీర్లు ఏం తాగుతారా నాయన? తాగి బోరు కొట్టింది అక్కడ హైదరాబాద్. మంచిగా పల్లెటూరుకి వచ్చిన కదా తెల్లవాళ్ళు మంచిగా తెప్పారు, మంచిగా తాగుదాం. సత్తి పచ్చన ఫోన్ చేయరా? సరే నేను చెప్తా. అట్నే అరే అక్కడ 100 ప్రోగ్రామ్ 100 ప్రోగ్రామ్ ఏం లేదు, ఇక్కడనే అండిపిస్తా. మంచిగా చుక్క ఫ్రై చేపిస్తా. చపాతీలు కూడా ఇక్కడనే వేసి పట్టుకొని పోదాం. అన్ని చేపిస్తావు కానీ పొద్దునే మళ్ళీ మరి పొద్దుగాలే అరే పొద్దుగాలే మొక్కలు దిక్కలు ఎవరు అడగకోరి. ఏం మొక్కలు అడుగుతారా? అడవిలో సింహం అడుగుతుందా, పులి అడుగుతుందా? నేనైతే 5కి లేచేస్తా. రాజుగారు ఇంకా మారలేదు. ఎప్పుడు మారుతారు? 10 మందిని మారుతాడు. మంచిగుంటదిరా ఇక్కడ. గుడిసేందో నువ్వేందో ఏం మంచిగుంటదిరా? అరే అద్దురా అంటే నేనత్తా అన్నావు కడుపు గుత్తోడా. మనం అర్జెంట్గా పనికి ఇస్తారని తీసుకొస్తే నువ్వేంద్ర ఇట్లా నీకు అప్పుడే చెప్తే కదా. గ్లాసులకు వాటర్ ప్యాకెట్ కాదు ఎవరు తీసుకొస్తారా? అని తీసుకొస్తాడు. అంతే అంటావా? అంతే. అరే సత్తి సాంబార్ రా. శ్రీకాంత్ గారు ఫోన్ లిఫ్ట్ ఎత్తలేరు రా. మళ్ళీ ఏ కొడుతో మాట్లాడతాం. అదే అప్పటి నుంచి ఎంగేజ్ వస్తుంది. అదే పని ఇప్పుడు రోజు కూడా ఫోన్ తీసి పెట్టలేరు మాటలు. ఇంకా అందరికంటే పొద్దున్నే వస్తానే కదా రాడు. పొద్దున్న లేచి ఫోన్తో మాట్లాడతాను. అంతే అంటావా? అంతే. మరి చిన్నప్పటి నుంచి మారలేడు రాజుగాడు. చిన్నప్పటి నుంచి మారలేడు. కుక్కతో బండ కడితే మారదాట. నాకు కూడా కంటే. అరే మర్చిపోయినా పరిచయం ఫోన్ చేయమని. తొందర ఫోన్ చేయి లేట్ అయిపోయింది. పరిచయం మొత్తం పరిచయం చేస్తానుగా. ఎప్పుడు పరిచయం చేస్తారా పరిచయం? అగ్గ నువ్వు ఎప్పుడు వచ్చినావు కాక? అరే నేను పొద్దుగాల వచ్చిండ్రా. పొద్దుగా వచ్చి ఫోన్ మాట్లాడతాను. ఇక్కడ కూర్చోండి. మరి ఏం చేయాలి ఇంత లేట్ చేసారు మీరు? మేము అరే రాజు రాలే ఫోన్ రాలే. అరే నీకు ఇజ్జత్ మానం ఉందా? ఎప్పుడు ఫోన్ అయినా రా. ఏం చేయాలరా? పొద్దున వచ్చినా నేను మీరే రాలే. చెప్పు సతీష్ అన్న. ఈ కళ్ళతో లొల్లేటట్టుంది. నువ్వేం రాదా రాజుగా మంచిగా ఉంటాం మనం. వస్తుండది మాటలనే వస్తాడు కదరా. మొత్తం పరిచయం చేస్తాను కానీ ఇంత లేటా ఏ పరిచయం అయితే కానీ ఏం కాదు ఇది పోదాడు కాలే పొద్దుటి కల్లా సూపర్ ఉంటాయి కళ్ళు. సరే మరి పైసలు ఇప్పుడా రేపా? ఏ నీ ఇష్టం ఎప్పుడన్నా. గూగుల్ పే కొడతా పోయే పర్సన్. గూగుల్ పే పని చేస్తుందా? ఇక నాకైతే గూగుల్ పే లేదే కానీ ఇక మీరు ఫోన్ చేస్తా సరిపోదు. మా అన్ని పెద్ద కడుపులే. సరే ఫోన్ చేయి మళ్ళీ పట్టుకొస్తా. చచ్చిన నీ కళ్ళు అవటానికి రాజు చూడే అయ్యో పోసు పడుతుంది రాయ్ గ్లాసులు పోయి నీ చేతుడు కాదుగా కొట్టురా చూడరా ఎట్లా చూడరా. అవసరం ఉంటే మళ్ళా ఫోన్ చేయండి. కంపెనీ అవసరం ఉంటుంది. 31st దావతు ఎంజాయ్ ఉంటుంది. 10 మించిలు వస్తాయి. 10 ఎక్కువ వస్తాయి కానీ మళ్ళీ పోయే తొందర మంచిది పట్టుకురా. అరే సత్యగా ఏమైందిరా కానీ ప్లేట్ దిక్కేమో గుడ్లో పోసినట్టు చూస్తున్నావు. అది కాదురా దావత్ నేను పైసలు ఇవ్వలేదా? ఇయ్యాలని ఎవరన్నారు నీతోటి? మరి ఆయనకి ఒక కార్యం వేసినా నాకు ఏమీ లేదు. నీకెందుకు రా కార్యం? అరే నాకు అంత అవసరం, నాకు ఆ కార్యం కావాలరా. రాజుగా చెప్పురా సత్యగానికి. అరే ఏం చేస్తారా? పార్టీ ఇస్తారు సాట తోడు వచ్చి కుక్కలు కొట్లాడి పెట్టినట్టు చేస్తాను లేదా? నాకు కుక్కలు కాదు కుక్కలే వీళ్ళు పెద్ద కుక్కలు. శివారై నువ్వు కుక్క అన్నా మంచిదే, నక్క అన్నా మంచిదే, పంది అన్నా మంచిదే, నువ్వు ఇంకేమన్నా మంచిదే. నాకు చికెన్ పెట్టకుండా మంచిదే, నాకు మాత్రం కార్యం కావాలి. అరే సగం జించడానికి ఏమన్నారా అంటే తీసుకో ఇది తీసుకో. అది పెద్ద ముక్కి. అరే 2 ముక్కలు నువ్వే తీసుకో, మొత్తం నువ్వే తీసుకో. అవన్నీ కార్యం పిసకున్నా వాడేస్తే అడుగా ఈ సత్తిగాడు ఆయన నా కార్యం దుబ్బి తిన్నాడు కదా. అంటే పోసామన్నట్ట మొగడిని మింగింది అన్నట్టు చేస్తాను అందరు.
ఏమన్నా రాదు ఎవరు అంటున్నావురా? ఎవరిని కాదు అందరిని అంటాను కదా. సరే తిను, నన్ను కూడా అనుకుంటాను. తీసుకో కళ్ళు. రైట్ రా. అరే అంతా తాతలకు ముత్తాతలకు పోయింది. అరే పోయాలరా, మా తాత కళ్ళు అంటే బాగా ఇష్టం. అరే నేను కూడా మొక్కే తాగుతా. అచ్చా ఆసన చూస్తారా మీ తాత? ఏమోరా చూసినా చూస్తారు. మా తాత బాగా చాలు. తీసుకోరా రాజుగా తీసుకో. తీసుకుంటా, లేకపోతే ఈ కడుపు కూడా అనిపించేది మళ్ళీ వాళ్ళ తాత. కళ్ళు మస్తు గట్టి. సతీ పర్షన్ అంటే పర్షన్ చేయర్రా. కళ్ళు చెప్పినవరా? నిజంగా పరుపు దాటి కల్లా పోద్దాటి కల్లా ఏమన్నాడు? పోద్దాటి కళ్ళు పోద్దాటి కదా. పోద్దాటి కళ్ళు అంటే మొగ సెట్టు కళ్ళు. ఒక సెట్ అవురా సత్తి చూస్తున్నావేంద్రా మొక్కవా? నేను మొక్క. మా తాత చిన్నప్పుడు కళ్ళు పోయేటప్పుడు నన్ను తీసుకపోలే. నేను ఎందుకు మొక్తా? ఏంది రాయుడు? అరే ఆడు ఇవ్వని మాటినాడు, అందుకని పిస సత్తి అని పేరు వచ్చింది అన్నాడు. కానీ ఒక మంచి 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 పనోడు రా. సరే తాని సత్తి కత్తి లాంటి పనవాడు. అరే మేము అసలు మొదలు పెట్టలే, నువ్వు తాగి పెట్టిన అరగిలాసా. ఈ పార్టీ నా కోసం ఇచ్చినట్టు లేదు, నువ్వు తాగటానికి ఇచ్చుకున్నట్టున్నది. అరే రాజుగా నీకు చెప్పిన కదా, ఆడందరికంటే 100 రూపాయలు ఎక్కువ ఇచ్చిండు. ఆ 100 మంది తాగంది ఆనికి మనసున పట్టది. మరి ఇంత ఘోరం ఏదా నాకు అర్థమవుతుంది. అరే కానీరా కానీ 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 కానీరా. అరే తాగుర్రా. అయిందారా? అయిందా? తమ్ముడు రాయుడు కల్లా పోయిరా అప్పుడే పోయి. అయిపోయింది రాయు, సగం బింకి అయిపోయింది. సగం పింక్ కాదు ఫుల్ పింక్ తాగినావు. పర్సన ఫోన్ చేస్తా. 100 కాదురా. ఫోన్ చేస్తావు అయితే ఓకే. ఇగో అరే అరే గోలి పొలాలు మర్చిపోయినాం కారా. అరే మర్చిపో ఇంటికి పట్టుకపోతా. కొంచెం అవుతావా? ఈడిస్తా అంటే ఈసేట్ ఎక్కాల బిడ్డ. అబ్బా ఒక్కసారి అన్నవారా ఈత కళ్ళు అవుతా. మా తల్లినే కానీ కళ్ళు అవుతా అంటాను ఏంద్ర, ఇంత ఘోరంగా ఉన్నాడు ఏంద్ర, ఇట్లా ఇట్లా తయారైండ్రా. ఆడెవడరా? ఆడెవడు? సత్తిగాడు. ఏమైందిరా? కళ్ళు అయిపోయింది మొత్తం ఉత్తదే చేసిండు, బింకెలు ఏమి లేదు. ఆగో ఏమైందిరా? ఏమైందిరా? అరే ఏ దుడ్డే ఏమైంది? ఉన్న కళ్ళంతా అన్న తాత నేనేం తాగాలి? అరే దుడ్డ పిల్ల ఆగురా. చిన్నప్పుడు నన్ను చూసి నాకు తక్కువ వస్తారా? చిన్నపోడట. అరే నువ్వు మాతో కలిసినప్పుడే పెద్దలు అయినావురా, నీ కుడుకలేసుడు రేపెల్లుండి. దుడ్డే ఆగే తిను అత్తది కళ్ళు పంపే పరిచయం పంపిన సతిగా చిన్న పోర రాగురా. ఆగు దుడ్డ దుడ్డ పాడుగా నువ్వు దుడ్డ పాడుగా నువ్వు. ఎందుకు ఏరుతా? అరే కళ్ళని మొత్తం నువ్వే తాగుతున్నావు అటరా. అరే కళ్ళు వేరా. కల్లా ఇంకెక్కడ ఉన్నది? నువ్వే తాగుతుందా మొత్తం ఎవరు కొంచెంకుంటా. ఏడకరా. అరే అరే ఏడితే కానీ కళ్ళు అయితే పోయిర్రా. చింత చెట్టు కింద తాటి కమ్మల బంగులోళ్ళ పిల్ల, నిన్ను చూసి నాన్న పిల్ల, నా చెంత చేరరాయ గుండెల్లో నువ్వే నిండి నావె పిల్ల, నా ఎండి పాలకు కళ్ళు మూసుకుంటే కన్నుల్లో నువ్వే నిండి నావె పిల్ల, బంగులోళ్ళ పిల్ల, నిన్ను చూసి నాన్న పిల్ల, నా చెంత చేరరాయ గుండెల్లో నువ్వే నిండి నావె పిల్ల, నా ఎండి పాలకు కళ్ళు మూసుకుంటే కన్నుల్లో నువ్వే నిండి నాగ పిల్ల, నా పాదారాతి బొమ్మ అరే పట్టుకుంటే కలి కట్టే చేసి నువ్వు వెళ్ళిపోక పిల్ల, నా ఎన్నెల రూపుగుమ్మ చింత చెట్టు కింద చింత 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 చెట్టు కింద తాటి కమ్మల కడ బంగులోళ్ళ పిల్ల, నిన్ను చూసి నాన్న పిల్ల, నా చెంత
చేరదయ గుండెల్లో నువ్వే నిండి మొక్కుబడ్డన్నమై నన్ను నువ్వు చుట్టుకుంటే బాబా నీ వెంట వస్తా బాబా నా మన నీ కళ్ళకేమో కడియాలు తెస్తా పిల్ల ఉంట పిల్ల అరే సచ్చేదాకా నీ చెయ్యి ఉండవక తోడు గుంట పిల్ల నీ వాడి నైత పిల్ల నా కళ్ళకేమో కడియాలు తెస్తే నా జడాల్లో నా మల్లె పువ్వై వస్తే నా చీర కొంగువై అల్లుకుంటే నా మెడలో నా తాలి బొట్టు కట్టి నన్ను నువ్వు ఏలుకుంటే బాబా నిన్ను చేసుకుంటే బాబా. చెప్పు బేబీ, ఏంటిది? అందరికంటే ముందు నేనే విష్ చేయాలా? సరే బేబీ. హాస్టల్కి వచ్చి చేయాలా? అట్లా కాదు బేబీ, 31st కదా, ఫ్రెండ్స్తో కొంచెం తాగేసున్నా, రాకపోతే కుదరదా? ఏంటి, నేను అక్కడికి వచ్చి విష్ చేయకపోతే నాతో మాట్లాడవా? అయ్యో బేబీ, నువ్వంటే నాకు చాలా ఇష్టం డార్లింగ్. సరే వస్తున్నా, కార్ల కంటే ముందుగా వచ్చేస్తా, 2 minutesలో నీ ముందుంటా బేబీ, వస్తున్నా. ఇంతగా దాగున్నా ఇప్పుడు పోవడం అవసరమారా నీకు? అరే వెయిట్ చేస్తుంది రా, నేను పోయి విష్ చేయాలి రా. అరే శ్రీకాంత్గా అప్పుడే మర్చిపోయిన వారా మన ప్రవీణ్ గాంధీ. అరే నేను పోవాలిరా, వేడి చేస్తుంది. అరే అర్థం చేసుకోరా, పోయినసారి మన ప్రవీణ్ గారు కూడా మనం చెప్తే తినకుండా వెళ్ళిపోయిండు. వాడు ఇప్పుడు ఎక్కడున్నారా? మన చేతిలో ఉన్నాడా? లారీ గుద్దిని చచ్చిపోయిండు. అర్థం చేసుకోరా. హలో, నేను రాను. ఏంటిది, అక్కడికి వచ్చి విషయతోనే ప్రేమ ఉన్నట్ట, లేకుంటే లేదా? పోయినసారి గిట్నే తాగిన తర్వాత నా దోస్తు ఆ పిల్ల కోసం పోయి యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయిండే. మీరు కోరుకోవాల్సింది ఇది కాదే, ప్రేమను కోరుకోండి. తాగి ఉన్నప్పుడు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు నాని అని చెప్పే. నన్ను కలవాలి, నన్ను చూడాలి, నువ్వు రావాలి, నువ్వే విషయాలని కాదు. అర్థం చేసుకోరు ఇప్పటికైనా. వాడు తాగి ఉన్నాడు, ఇంటికి జాగ్రత్తగా వెళ్ళని చెప్పాలి. ఎప్పుడు మారుతారే మీరు? నాకు నా ఫ్రెండ్స్తోనే నేను ఇంటికి వెళ్ళాలి జాగ్రత్తగా, అంతే. బాయ్. ఇట్లాంటి సిచ్యువేషన్లో మళ్ళీ జరగద్దని కోరుకుంటున్నా నేను. అరే ఇట్లాంటి సిచ్యువేషన్లో మళ్ళీ ఎవరికి రావద్దు. మన కంట్రోల్లో మనం ఉండాలి, ఆడల కంట్రోల్లో పోవద్దురా మనం. పోరీలద్దు, దోస్తాన ముద్దు, అంతే మామ. పోరీలద్దు, దోస్తానే, పేరెంట్సే, ప్రేమనే, దానికే ప్రతి దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూని మనం గుర్తుపెట్టుకోవాలి, గంతే మామ. శబాష్ మామ. తాగినాక కంపల్సరీ అందరం జాగ్రత్తగా ఇంటికి పోవాలి. ఎక్కువ అయితే ఎక్కడ తాగినామో అక్కడనే వండాలి. పోరి ఫోన్ చేసిందని, నా పిల్ల ఫోన్ చేసిందని తాగి పోతే తప్పురా, ప్రమాదాలు జరుగుతున్నాయి. అది కరెక్ట్ కాదు. అదు ఇక్కడ నా ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, రియల్ గా పేన్ అయ్యారు మా ఫ్రెండ్. ఇలానే 31st నాడు వాళ్ళ పిల్ల కాల్ చేసిందని వెళ్ళి రియల్ గా చనిపోయాడు. ప్లీజ్ రేపు 31st ఎవ్వరు 31st బాయ్స్ అంటే పొట్టు తాగుతారు, ఎంజాయ్ చేస్తారు, కాదనట్లేదు. కానీ మీరు మాత్రం సో గర్ల్స్ గుర్తుపెట్టుకోండి, మీ బాయ్ ఫ్రెండ్ నీతో తాగిన తర్వాత ఫస్ట్ విష్ చేయాలని కోరుకోండి, దానిలో తప్పు లేదు. వాడు తాగేసి ఉంటాడు కాబట్టి వాడిని విష్ని మీరు యాక్సెప్ట్ చేయండి, అంతే తప్ప వాడు రావాలి, నాకు కనిపించాలి, నాకు ఫస్ట్ విష్ చేయాలనేది తప్పు, అది మూర్ఖత్వం. వాడు ఫోన్లో విష్ చేసినా న్యూ ఇయరే, వాడు మార్నింగ్ విష్ చేసినా న్యూ ఇయరే. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు వాడిని అట్లా కించపరచకండి. నువ్వు వస్తేనే నేను మాట్లాడతాను, ఎవరిని బాధ పెట్టకండి. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. హ్యాపీ న్యూ ఇయర్. అందరూ 2020లో ఈ కరోనాను వదిలేసి అందరూ సంతోషంగా హ్యాపీగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అలానే మీరు కూడా అందరూ హ్యాపీగా ఉండండి. 2020తోని విసిగిపోయిన వాళ్ళందరికీ 2021 మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. లెట్స్ సెలబ్రేట్ హ్యాపీ న్యూ ఇయర్ 2021. అలానే మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మంచి మంచి వీడియోస్ కోసం మన పల్లె A to Z ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే మన ఛానల్ ని కంపల్సరీ వాచింగ్ చేయండి. రాజు బ్రో, ఓకే, మన ఛానల్ కి కొత్తగా రాజు బ్రో వచ్చాడు. సపోర్ట్ ఇప్పటి నుంచి మన టీం మెంబర్ రాజు బ్రో. మా అందరికి హాయ్ చెప్పు రాజు బ్రో. హాయ్ బాయ్ బాయ్ బాయ్.